ఖండించాలి. రమణమూర్తిపై జరిగిన దాడిని ఖండించండి. ఖండించాలి, ఖండించాలి. అరెస్ట్ చేయాలి కశ్యప్ రెడ్డిని వెంటనే. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి మతోన్మాది కశ్యప్ రెడ్డిని వెంటనే. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వర్ధిల్లాలి సామాజిక ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఖబర్దార్, ఖబర్దార్. ఖబర్దార్ మనువాదులారా. ఖబర్దార్, ఖబర్దార్. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం రోజు బీఆర్కే న్యూస్ ఛానల్ డిబేట్లో జయభారత్ రమణమూర్తి పైన కాశ్యప్ రెడ్డి అనే ఆర్ఎస్ఎస్ గుండా దాడికి నిరసనగా సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమణమూర్తి గారు అనే పెద్ద మేధావి అయిన అనేక వేల పుస్తకాలు చదివి ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం పనిచేస్తున్న వ్యక్తి కదిగ్నశ్రీ రమణమూర్తి గారు. ఆయన 24 గంటలకు 18 గంటలు బహుజన సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సబ్జెక్టు దేవుళ్లను రాజకీయ పార్టీలకు వాడుకుంటున్న సబ్జెక్టు పైన ఆయన మాట్లాడుతూ మోడీ గారి తలను తీసేసి శ్రీకృష్ణుడి తలను అక్కడ పెట్టడం అనేది ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడుతుంటే 10th ఇంటర్ చదివి అజ్ఞాని అయినటువంటి కాశ్యప్ రెడ్డి గారు ఆ సబ్జెక్టు పూర్తి కాకుండానే ఆయన పైన చెప్పుతో దాడి చేయడాన్ని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బహుజన సంఘాలందరి పక్షాన నిరసన కార్యక్రమాన్ని దానికి చేయడం జరుగుతుంది. నిజంగా కాశ్యప్ రెడ్డికి సబ్జెక్టు మీద అవగాహన ఉంటే కనుక, ఆయనకు ఒకవేళ మెచ్యూరిటీ ఉంటే కనుక కూర్చొని మాట్లాడి జయభారత్ రమణమూర్తి గారిని ఒప్పించే ప్రయత్నం చేయాల్సి ఉండే. అలా జరగకుండా సబ్జెక్టు పైన ఎలాంటి అవగాహన లేకుండా వెంటనే ఆయన మాట్లాడుతున్న సబ్జెక్టు క్లుప్తంగా ఆయన మాట్లాడకముందే ఆయన చెప్పుతోని దాడి చేయడం అనేది నిజంగా బాధేస్తుంది. ఆయన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఎస్సీ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప మహనీయుడు రమణమూర్తి గారు. ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి కాశ్యప్ రెడ్డిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా దీన్ని తీసుకొని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆయనను దేశద్రోహిగా ప్రకటించి ఆయన వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా సంగారెడ్డి జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కాశ్యప్ రెడ్డి గారిని ఆ రోజు నుంచే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని నిమిషాల గంటల్లో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారులో ఉన్నట్టు మేము మా పరిశీలన ఉన్నది. కాబట్టి ఆయన ఇప్పుడు ఎట్లయితే దాక్కున్నా బహుజన ఈ అందరినీ కళ్ళు కప్పి ఇంకెన్ని రోజులు రాష్ట్రంలో ఆయన దాక్కుని తిరుగుతాడు అనేది మేము చూస్తాం. తప్పకుండా ఏదైతే రమణమూర్తి గారి మీద దాడి చేసినో వెంటనే కాశ్యప్ రెడ్డి పత్రికాముఖంగా సోషల్ మీడియా విధంగా ఆయన క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న మంగళవారం రోజు బీఆర్కే న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్లో పాల్గొన్నటువంటి జై భారత్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు తనకు మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంగా ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి విషయం పట్ల ఒక ఆధారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడనే డిబేట్లో పాల్గొన్నటువంటి మతోన్మాది కశ్యప్ రెడ్డి తన చెప్పుతోటి విఘ్నులైనటువంటి రమణమూర్తి మీద దాడి చేయడాన్ని ఈరోజు ప్రజా సంఘాలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పొద్దున లేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులందరూ కూడా హిందువులు బంధువులు మేమందరం బంధువులం గంగాజల బిందులం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తాను ప్రశ్నిస్తే సమాధానం లేనటువంటి కశ్యప్ రెడ్డి దాడి చేయడం అనేటువంటిది సరైంది కాదని చెప్పేసేది కూడా ఇక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కశ్యప్ రెడ్డి వెంటనే రమణమూర్తికి అట్లాగే ఇక్కడి సమాజానికి అందరికి కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వం కూడా కశ్యప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలి, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్యం లోపల ఇది సరైన విధానం కాదు అని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా మేము కేబీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఆయనను కఠినంగా శిక్షించాలి కశ్యప్ రెడ్డిని అని చెప్పేసేది కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ ఘటన పట్ల మొత్తం సమాజం కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసేది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న లైవ్లో డిబేట్ జరుగుతున్న సందర్భంలో విజయ విహార వ్యవస్థాపకులు టీవీ రమణమూర్తి గారి పైన అదే వేదికలో డిబేట్కి వచ్చినటువంటి కశ్యప్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఆ డిబేట్లో రమణమూర్తి గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటల సబ్జెక్టు కశ్యప్ రెడ్డి గారికి అర్థం కాక చెప్పుతో దాడి చేయడం జరిగింది. అందుకే మేము అంటా ఉన్నాము, సమాజంలో ఉన్నటువంటి యువకులు చరిత్రను చదవండి అని చెప్తా ఉన్నాం. చరిత్రను చదివితే ఎదుటి మేధావులు ఏం మాట్లాడారో మనకు తొందరగా అర్థమయ్యే పరిస్థితులు దానికి సమాధానం చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ చదువుకోకుండా డిబేట్కి వచ్చేసి
అర్థం కాకుండా చెబుతూ దాడి చేసినటువంటిది బాబు జగజీవన్ రావు సమతా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా సంఘాలతోటి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం కూడా కాశ్యప్ రెడ్డిని వెంటనే పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అపర మేధావి రమణమూర్తి మీద దాడి జరగనటువంటిది చాలా బాధాకరము. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో కూడా విద్యావంతులు, మేధావులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు జిల్లా కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం మాన్యుల దగ్గర నిరసన ప్రజా సంఘాల తెలపడం జరుగుతుంది. మరి మంగళవారం రోజు బీఆర్కే ఛానల్లో రమణమూర్తిపై జరిగిన దాడిని ప్రజా సంఘాల దగ్గర ఖండిస్తున్నాం. ఏదైతే సంస్కారానికి సమానత్వానికి ప్రతీకగా ఆయన పనిచేస్తున్న ఇలా సమాజంలో మార్పు కోసం అతనిపై ఇలాంటి మూర్ఖపు గుండాలు దాడి చేయడాన్ని ఇలా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంగా ఖండిస్తున్నాం. మరి ఇలాంటి మూర్ఖులను ఇలా చట్టం కూడా ఏం చేయని పరిస్థితి అనేది ఇలా కనబడుతున్నది. ఇలా చట్టాలు ఎంత కఠినంగా ఉండాలంటే ఇలా లైవ్నే దాడి చేస్తే వెంటనే ఆయనను అరెస్ట్ చేసి శిక్షించాల్సిన చట్టాలు ఉండాల్సింది పోయి ఇలా ఆ విధంగా ఇలా నిర్వీర్యం చేస్తారు అనేది ఇలా ఈ కేంద్ర ప్రభుత్వాలను రాష్ట్రపతి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇలా ప్రజలు కూడా అలాంటి మానవీయం ముంగంటే దాడి చేస్తే ఇలాంటి పరిస్థితి ఉన్నదో మరి సామాన్యుల మీద దాడి చేస్తే ఎట్లుంటుందనేది మనం ఇలా ప్రజలు చైతన్యం కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి మూర్ఖపు గుండాలు ఇలా ప్రజలలో ఉండాల్సిన పరిస్థితి కాదు. ఇలా ఆయన ఎక్కడైతే దాక్కున్నాడో మన జీవితాంతం కూడా అదే పరిస్థితి ఇలా ప్రజలు కల్పిస్తారు. కానీ ఇలా ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యంగా నిస్తేజంగా వివరిస్తున్నాయనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళపై చర్య తీసుకోవాలి. లేదంటే ప్రజా సంఘాలుగా ఇలా రాజ్యాంగాన్ని మేమే అమలు పరుస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వాక్ స్వాతంత్రం హక్కు అనేది ఒకటి అఫీషియల్గా ఫండమెంటల్ రైట్స్లో భాగంగా రాసి పెట్టడం జరిగింది. ఈ దేశంలో ఏ వ్యవస్థనైనా, ఎంతటి లీడర్నైనా, ఎంతటి వ్యక్తినైనా, ఎంతటి మనుషుల కోసమైనా సరే ఖచ్చితంగా తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని చంపాలనుకోవడం డెమోక్రటికల్గా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకోసమే అంటే ఈరోజు రమణమూర్తి గారు మంచి రచయిత, మేధావి. ఈ యొక్క హిందువుల యొక్క భావాలని ప్రజల్లోకి గొప్పగా తీసుకెళ్తూ ఒక హింసాయుతమైన వాతావరణం ఉండకూడదు, అహింసాయుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ తను ఈ యొక్క సమాజానికి గొప్ప సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రమణమూర్తి గారు. బీఆర్కే ఛానల్లో ఇంటర్వ్యూ అంటే డిబేట్ కార్యక్రమంలో భాగంగా ఒక మాట ఏమన్నాడంటే, మొన్న నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కృష్ణుడి యొక్క స్వరూపాన్ని అంటే కృష్ణుడి యొక్క ఏదైతే బొమ్మ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి తలను తీసివేసి ఆ ప్లేస్లో ఈ యొక్క మోడీ యొక్క ఫోటో పెట్టడం జరిగింది, ఫేస్ పెట్టడం జరిగింది. ఈ ఫేస్ పెట్టినప్పుడు దీని ఏమంటుందంటే ఒక హిందువుల యొక్క దేవుళ్ళని గొప్పగా చూడాల్సినటువంటి సమాజం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందయా అంటే హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసలు దేవుడు అంటే నరేంద్ర మోడీ గారే అనేటటువంటి విధంగా వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మా దేవుడైనటువంటి శ్రీరాముల వారికి, సీతాదేవి గారికి, అలాగే శ్రీకృష్ణుల వారికి, మిగతా కోట్ల దేవతల్ని అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘటనలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏవైతే చేస్తున్నాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని రమణమూర్తి గారు చెప్పడం జరిగింది. రమణమూర్తి గారికి దాడి చేసినటువంటి ఈ యొక్క కశ్యప్ రెడ్డిని ఎంబడే శిక్షించాలి, ఆయనను అరెస్ట్ చేసి జైల్లో వేసి రాజ్యాంగబద్ధంగా ఆయనకు శిక్ష వేయాలని స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జరుగుతున్న సమయంలో అక్కడికి రమణమూర్తి గారు కూడా అతిథిగా వెళ్ళారు. ఆ చర్చిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో రమణమూర్తి వివరంగా అన్ని నిక్షేపంగా వివరిస్తున్న సమయంలో కొన్ని పేపర్ కట్అవుట్స్ ఈ విధంగా ఉన్నాయని వివరించి చెప్తున్న సమయంలో మొత్తం పూర్తిగా వినకుండా కూడా పక్కకున్నటువంటి కశ్యప్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మర్తమాది ఆయన మీద చెప్పుతో దాడి చేశాడు. దానికి ఆయన చాలా అనారోగ్యంతో కూడిన వ్యక్తి రమణమూర్తి గారు. సుమారుగా 60 సంవత్సరాల వయసు ఉంటుంది. కాకపోతే ఆయన చాలా జ్ఞానవంతుడు. ఎన్నో పుస్తకాలు నుంచి చాలా మందికి దారి చూపిన వ్యక్తి, ఎంతో మందిని అజ్ఞానులను జ్ఞానము చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలా ఆయనపై ఇలా దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది.
ఈ యొక్క మతోన్మాదిని వెంటనే శిక్షించాలి కఠినంగా. మతోన్మాదులారా ఖబర్దార్ అంటూ జై భారత్ నిర్ణయిస్తుంది. వెంటనే పోలీసు వారు మరి చట్ట పరిధిలో ఎవరైతే ఈ కాశ్యప్ రెడ్డి అని ఉన్నాడో ఆయన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆయనకు ఒక దేశద్రోహిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా మేము దళితులము హిందువు కాదన్నప్పుడు మా కోపం రాదు, మేము దళితులము అంటరానన్నప్పుడు మా కోపం రాకూడదు, మేము దళితులము మా గుడిలో రావద్దంటే మా కోపం రాకూడదు, మేము దళితులము మీరు ఎన్నెన్నో వివక్షతలు అనుభవించాలి, తంతెపడాలి, సంపదపడాలంటే మేము అంటే ఒక్క మాట అంటే మీకు కొట్టేసే చెవటి ఇచ్చిందండి. కాబట్టి డెమోక్రసీలో ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పాలనలో ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది ఇది కులాంకారానికి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. వెంటనే ఆ కాశ్యప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రమణమూర్తి గారితో పాటు భోజనవాదులకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో చెప్పని ఈరోజు దళిత సంఘాలతో పాటు చాలా చోట్ల మరి వారికి మద్దతుగా ఈరోజు మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇట్లాంటి దానికి ఏ హిందువు కూడా మెచ్చుకోడు. ఈరోజు ముఖ్యంగా ఈ దేశంలో హిందువులకు రక్షణ లేదు అనడానికి, హిందువులకు భద్రత లేదు అనడానికి, హిందువులకు మరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు అనడానికి, ఇంకా కులాంకారమే ఈ దేశంలో నడుస్తుంది అనడానికి ఒక గొప్ప నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యలకు ఎవడన్నా పూనుకుంటే ఒక్కడు కొడితే 20, ఒక 10, ఒక 100 చెప్పు దెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ స్థాయి తీసుకురావద్దని చెప్పేసి నేను తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే మరి కాశ్యప్ రెడ్డి నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకన్నా తోపులు మా దగ్గర ఉన్నారు, చెప్పులు రేటట్టు కూడా కొడతారు. కాబట్టి మా దళిత, మా గిరిజన, మా బీసీ, మా మైనార్టీలకు సంబంధించి ఏ స్వాములనైనా ఏ భోజనవాదులనైనా మరి ఇట్లాంటి మేధావులపైన దాడు జరిగితే తప్పకుండా ప్రతి దాడి కూడా మేము కూర్చుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలి, పోలీసు వారు అరెస్ట్ చేయాలి. అట్లాంటి కార్యక్రమం చేయకపోతే ఈరోజు ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తప్పకుండా ఇది బీజేపీ మరి నరేంద్ర మోదీ గారు మరి బీజేపీ నాయకులు దీని మీద తప్పకుండా ఖండించాలి. ఇది ఎవరికి కూడా మంచి కాదు. ఈరోజు ఇది హిందువులకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు మనకు వ్యతిరేకం కాదు. మనం అందరం ఈరోజు ఈ దేశంలో ముస్లింలు కూడా హిందువులే, క్రిస్టియన్లు హిందువులే, అన్ని కులపోలు ఇక్కడ హిందువులే ఉన్నారు. ఎవడు ముస్లిం ఉన్నాడు? బుద్ధి జ్ఞానం ఉండి ప్రవర్తించండి. ఈరోజు హిందువులకు మీరు హిందువులు కాదన్నా అంటే ఇక మీకన్నా మూర్తులు ఎవడు ఉన్నాడు? తస్మా జాగ్రత్తను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది తీవ్రంగా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా, సామాజిక కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. జరిగినటువంటి ఘటన చాలా నీచమైన ఘటన. ఈ భారతదేశంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. దానిలో రమణమూర్తి గారు మాట్లాడింది కూడా ఎవిడెన్స్తో పేపర్ చూపిస్తూ మాట్లాడారు. కానీ దాన్ని జీర్ణించుకోలేని మనుషులు, జీర్ణించుకోలేని వ్యవస్థ అట్లా తయారు చేసి పెట్టింది. ప్రశ్నకు సమాధానం లేనప్పుడు దాడులే చేస్తారు. వాళ్ళకి అంతకన్నా చేతనాలు ఏం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇమీడియట్గా తనను కష్టంగా తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా బహుజన సేన తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.